యుక్రెయిన్ రష్యా యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ యుద్ధం మొదలైన కొత్తలో ఎక్కడ ప్రపంచ యుద్ధంగా మారుతుందో అని ప్రపంచమంతా భయపడింది. అణు యుద్ధం భయాలు కూడా ప్రపంచాన్ని వెంటాడాయి. ఆ తర్వాత ఆ రెండు దేశాల యుద్ధాన్ని ప్రపంచం పట్టించుకోవడమే మానేసింది. కానీ రీసెంట్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలతో సీన్ మొత్తం మారిపోయింది. రష్యా అధ్యక్షుడి నుంచి పదే పదే వినిపిస్తూ వచ్చిన న్యూక్లియర్ హెచ్చరికల్లోనూ సీరియస్నెస్ పెరిగింది. చూస్తూ ఉంటే అసలైన యుద్ధం మొదలు కాబోతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకు యుద్ధానికి 2 ఏళ్లు పూర్తయిన వేళ మాక్రాన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి? వాటిని పుతిన్ ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు? వాజ్ ది స్టోరీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అణుమలుపు తిరగబోతోందా? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనంత పని చేయనున్నారా? పుతిన్ కు ఆగ్రహం తెప్పించిన మాక్రాన్ కామెంట్స్ ఏంటి? సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే సమయంలో ప్రపంచం బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై మాస్కో దళాలు విరుచుకుపడటమే అందుకు కారణం. ఆ సమయంలో చాలా దేశాలను 2 భయాలు వెంటాడాయి. ఒకటి మూడో ప్రపంచ యుద్ధం, రెండోది అణు యుద్ధం. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అయితే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడటంతో ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇవేవి పుతిన్ కు ఆగ్రహం తెప్పించలేదు. పైగా ఇలా ఎంతకాలమైనా పోరాడటానికి తాను సిద్ధమని పుతిన్ ప్రకటించారు. అలాంటి పుతినే ఇప్పుడు అణు హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే హైపర్సోనిక్ మిసైళ్లను యుద్ధంలో వాడామని, అణువాయుధాలను బయటికి తీయడానికి ఏమాత్రం వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఈ ప్రకటనే ఇప్పుడు వార్ జోన్ ను షేక్ చేసేస్తోంది. రష్యా అధ్యక్షుడు అణు హెచ్చరికలు చేయడానికి కారణం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ చేసిన ఓ డెడ్లీ కామెంటే. యుద్ధం మొదలై 2 ఏళ్లు గడిచిపోయిన వేళ నాటో దేశాలు యుద్ధ భూమిలో అడుగు పెట్టాల్సిన అవసరాన్ని మాక్రాన్ లేవనెత్తారు. రష్యా విజయాన్ని నిరోధించడం యూరోపియన్ భద్రతా ప్రయోజనాలకు అవసరమని వాదిస్తూ ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు బలపరిచే వివిధ మార్గాలను మాక్రాన్ వివరించారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు సైన్యాన్ని పంపడానికి అధికారికంగా ఏకాభిప్రాయం లేనప్పటికీ అతను వివాదాస్పదంగా ఆ అంశాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రకటన యూరోపియన్ దేశాల్లోనే ప్రకంపనలు రేపింది. తమ సైన్యాలను ఉక్రెయిన్ కు పంపే ఉద్దేశం లేదంటూ ఒకదాని తర్వాత ఒక దేశం ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. హంగేరీ, స్లోవేకియా నుంచి పోలాండ్, జర్మనీ వంటి దేశాల వరకు తమకసలు అలాంటి ప్రణాళికలే లేవని తేల్చి చెప్పేశాయి. ఇదే మాట నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ వాషింగ్టన్ నుంచి కూడా వచ్చింది. మాక్రాన్ కామెంట్ను ఇంతలా ఖండించడానికి కారణం పుతిన్ కు భయపడే. ఎందుకంటే యుద్ధ భూమిలో పశ్చిమ దేశాల సైన్యం అడుగు పెడితే పుతిన్ ఏం చేస్తారో వారికి తెలుసు. మాక్రాన్ ఉక్రెయిన్ కు సైన్యం పంపాలనే ప్రతిపాదన చేసిన తర్వాత రష్యా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో 6 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆయుధాలను ప్రస్తుత యుద్ధంలో వినియోగిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైళ్లను రష్యా దళాలు వాడినట్లు సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ మిలిటరీ టార్గెట్లను అత్యంత ఖచ్చితత్వంతో అటాక్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అవెన్గార్డ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ గ్లైడర్స్, పెరిస్విల్ లేజర్ సిస్టమ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్నట్లు వివరించారు. హైపర్సోనిక్ గ్లైడర్లు లక్ష్యం దిశగా అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. హై ఆల్టిట్యూడ్ లో అత్యంత వేగంగా ఆ మిసైళ్లు ప్రయాణిస్తాయి. ఇక త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బ్యాలిస్టిక్ శర్మత్ మిసైళ్లను రిలీజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అణ్వాయుధ సహిత క్రూయిజ్ మిసైల్ బురెవిస్ట్రిక్ తో పాటు అండర్ వాటర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్టు పుతిన్ తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు వాడకం గురించి మాత్రమే కాదు, ఉక్రెయిన్ కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే ఏం జరుగుతుందో కూడా వెస్ట్ కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు పుతిన్. యుద్ధంలో ఇతరులు అడుగు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. తమ సైనిక బలగాలను ఉక్రెయిన్ కు పంపితే అణుయుద్ధం తప్పదని స్పష్టం చేసేశారు. పాశ్చాత్య దేశాల్లో దేనైనా టార్గెట్ చేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రష్యాను బలహీనపరిచేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు పుతిన్. ఆ కుట్రలకు అణ్వస్త్రాలతోనే సమాధానం చెబుతామని తేల్చి చెప్పారు. మరోవైపు పుతిన్ హెచ్చరికల్ని అమెరికా ఖండించింది. పుతిన్ నుంచి ఇలాంటి బాధ్యత లేని మాటలు రావడం ఇదే మొదటిసారి కాదని, ఒక అణ్వాయుధ దేశాధినేత ఇలా మాట్లాడటం సరికాదంది. అణ్వాయుధాలను వాడటం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పటికే పలుమార్లు రష్యాకు వెల్లడించినట్లు తెలిపిన అమెరికా రష్యా ఆలోచన విరమించుకుంటే మంచిదని పరోక్షంగా హెచ్చరించింది. నిజానికి 2 దేశాల మధ్య ఏదో ఒక రోజు ముగిసిపోవలసిన యుద్ధాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతోంది పశ్చిమ దేశాలే. ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తూ ఎప్పుడో ముగిసిపోవలసిన యుద్ధాన్ని మరింత ముదిరేలా చేసే
ఈ విషయంలో ఆయా దేశాల్లో మార్పు వస్తోంది. అమెరికా కాంగ్రెస్ లోనూ ఉక్రెయిన్ కు సాయం చేసే బిల్లు పాస్ అవ్వలేదు. ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా యుద్ధంలో పట్టు కోల్పోతోంది. ఇలాంటి సమయంలో సైన్యాన్ని పంపించాలనే ప్రతిపాదనలు చేయడం పుతిన్ ను రెచ్చగొట్టడమే అవుతుంది. ఇప్పటికైతే మాక్రాన్ వ్యాఖ్యలపై నాటో కూటమి దేశాలు క్లారిటీ ఇచ్చి జాగ్రత్త పడ్డాయి. కానీ ఉక్రెయిన్ విషయంలో హద్దు దాటే ప్రయత్నం చేస్తే మాత్రం పుతిన్ ను ఆపడం ఎవరి వల్ల కాకపోవచ్చు.